రెవెన్యూ గ్రీవెన్సెస్ సంబంధించి సర్వే గ్రీవెన్సెస్ సంబంధించి ఈరోజు మీకు మార్క్ చేయడం జరిగింది. బహుశా మ్యాక్సిమం గ్రీవెన్సెస్ మీకు ముందుగానే తెలుసు. సో ఒకటి ఫీడ్బ్యాక్, ఈ మ్యూటేషన్స్, జాయింట్ ఎల్పిఎం ప్లస్ సర్వే కరెక్షన్, వెబ్లైన్ కరెక్షన్, దారి డిస్ప్యూట్స్ ఒకసారి ఫీల్డ్కి వెళ్ళాలి. ఇక్కడెక్కడ సపోజ్ మీరు ఇప్పటివరకు పోలేదు, ఫీల్డ్కి వెళ్ళి కొంచెం గైడ్ చేసేసి, టెక్నికల్ ఇష్యూ ఉంటే సరే ఒక నెల తర్వాత గ్రామం పోర్ట్ అవుతుంది, అప్పుడు రిజాల్వ్ చేయండి. ఇప్పుడు ఏమేమి పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు రిజాల్వ్ చేయండి. మనం మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ ఇంకొక మండలానికి వెళ్తాము, మళ్ళీ మీ మండలానికి వస్తాం. సో ఈ రీసర్వే సంబంధించి కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ఇంకా గ్రీవెన్సెస్ ఉన్నాయి, మీకు తెలిసేది. మీరు అక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక ఫోకస్ పెట్టి, అదే మీరు నెక్స్ట్ 1 month 2 months మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తర్వాత సపోజ్ ఏమేం విలేజ్లో ఇప్పుడు రీసర్వే జరగబోతుంది అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓకే, విలేజ్ సర్వేయర్ విఆర్ఓతో ఒక కాన్స్టిట్యున్సీలో మనం ఇంటరాక్ట్ చేస్తే మనకి అర్థమైంది, చాలామంది విఆర్ఓ విలేజ్ సర్వేయర్కి వాళ్ళ లాగిన్స్లో ఏమేమి పవర్స్ ఉన్నాయి అక్కడ అవగాహన కొంచెం తక్కువ. ఇప్పుడు విఆర్ఓ లాగిన్లోనే చాలా పవర్స్ ఉన్నాయి. మీరు మీ లాగిన్లోనే మ్యూటేషన్, రికార్డ్ అప్డేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో రీసర్వే ఒకటి ప్రోగ్రామ్ ఇన్ ఎంటైర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ కెన్ అఫెక్ట్ పబ్లిక్ నెగటివ్లీ. మిగతా నో ఇష్యూ, మిగతా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ మనం కరెక్ట్గా ఈ పని చేయలేకపోతే 2 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరం ఆ గ్రీవెన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో దయచేసి తహసీల్దార్ గారు, ఇప్పుడు మీ ఆర్ఐ, మీ డిటి ఏమేమి గ్రీవెన్స్ వచ్చినాయి, సపోజ్ ఒక విఆర్ఓకి 3 గ్రీవెన్స్ వచ్చినాయి, 4 గ్రీవెన్స్ వచ్చినాయి, వాళ్ళ నుంచి ఎస్ ఒక 1 week 10 daysలో మీ ఫర్దర్ యాక్షన్ ఏమేమి ఉంటే నాకు రిపోర్ట్ పెట్టండి. ఫర్దర్ యాక్షన్ లేకపోతే అది కూడా చెప్పండి, సార్ ఫర్దర్ యాక్షన్ అవసరం లేదు. మ్యాక్సిమం మీకు 4-5 గ్రీవెన్సెస్ వచ్చినాయి ఈరోజు. ఓకే, ఈచ్ మీరు ఒక గ్రీవెన్స్లో 1 గంట ఇస్తే కూడా అంటే మీకు 5 గంటల పని. కానీ ఫోకస్ లేకుంటే, కొంచెం నాలెడ్జ్ తక్కువ నేర్చుకోలేకపోతే మనం కొన్ని గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయలేకపోతున్నాం. కొన్ని గ్రీవెన్సెస్ మీరు రిజాల్వ్ చేయలేదు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్, పార్టీషియన్ గోడా డిస్ప్యూట్స్ ఉంటాయి. అక్కడ మీరు ఎండోర్స్మెంట్ ఇచ్చేసి కమ్యూనిటీ బాధ్యత కూడా ఉంది, కమ్యూనిటీ కూడా బేసిక్లీ చూసుకోవాలి. సో ట్రై యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. రీసర్వే సంబంధించి దయచేసి మిస్టేక్ చేయకూడదు. ప్రభుత్వం కూడా ఒక March 2027 ఒక టార్గెట్ పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కొద్దిగా పని చేస్తూనే ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మీ మండలాల్లో గ్రీవెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో బహుశా గ్రీవెన్స్ తగ్గుతాయి, అదే మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ. రెవెన్యూ గ్రీవెన్సెస్ సంబంధించి సర్వే గ్రీవెన్సెస్ సంబంధించి ఈరోజు మీకు మార్క్ చేయడం జరిగింది. బహుశా మ్యాక్సిమం గ్రీవెన్సెస్ మీకు ముందుగానే తెలుసు. సో ఒకటి ఫీడ్బ్యాక్, ఈ మ్యూటేషన్స్, జాయింట్ ఎల్పిఎం ప్లస్ సర్వే కరెక్షన్, వెబ్లైన్ కరెక్షన్, దారి డిస్ప్యూట్స్ ఒకసారి ఫీల్డ్కి వెళ్ళాలి. ఇక్కడెక్కడ సపోజ్ మీరు ఇప్పటివరకు పోలేదు, ఫీల్డ్కి వెళ్ళి కొంచెం గైడ్ చేసేసి, టెక్నికల్ ఇష్యూ ఉంటే సరే ఒక నెల తర్వాత గ్రామం పోర్ట్ అవుతుంది, అప్పుడు రిజాల్వ్ చేయండి. ఇప్పుడు ఏమేమి పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు రిజాల్వ్ చేయండి. మనం మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ ఇంకొక మండలానికి వెళ్తాము, మళ్ళీ మీ మండలానికి వస్తాం. సో ఈ రీసర్వే సంబంధించి కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ఇంకా గ్రీవెన్సెస్ ఉన్నాయి, మీకు తెలిసేది. మీరు అక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక ఫోకస్ పెట్టి, అదే మీరు నెక్స్ట్ 1 month 2 months మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తర్వాత సపోజ్ ఏమేం విలేజ్లో ఇప్పుడు రీసర్వే జరగబోతుంది అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓకే,
విలేజ్ సర్వేయర్ విఆర్ఓతో ఒక కాన్స్టిట్యున్సీలో మనం ఇంటరాక్ట్ చేస్తే మనకి అర్థమైంది, చాలామంది విఆర్ఓ విలేజ్ సర్వేయర్కి వాళ్ళ లాగిన్స్లో ఏమేమి పవర్స్ ఉన్నాయి అక్కడ అవగాహన కొంచెం తక్కువ. ఇప్పుడు విఆర్ఓ లాగిన్లోనే చాలా పవర్స్ ఉన్నాయి. మీరు మీ లాగిన్లోనే మ్యూటేషన్ రికార్డ్ అప్డేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో రీసర్వే ఒకటి ప్రోగ్రామ్ ఇన్ ఎంటైర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ కెన్ అఫెక్ట్ పబ్లిక్ నెగటివ్లీ. మిగతా నో ఇష్యూ, మిగతా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్, కానీ ఎక్కడ మనం కరెక్ట్గా ఈ పని చేయలేకపోతే 2 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరం ఆ గ్రీవెన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో దయచేసి తహసీల్దార్ గారు, ఇప్పుడు మీ ఆర్ఐ మీ డిటి ఏమేమి గ్రీవెన్స్ వచ్చినాయి, సపోజ్ ఒక విఆర్ఓకి 3 గ్రీవెన్స్ వచ్చినాయి, 4 గ్రీవెన్స్ వచ్చినాయి, వాళ్ళ నుంచి ఎస్ ఒక 1 వీక్ 10 డేస్లో మీ ఫర్దర్ యాక్షన్ ఏమేమి ఉంటే నాకు రిపోర్ట్ పెట్టండి. ఫర్దర్ యాక్షన్ లేకపోతే అది కూడా చెప్పండి, సార్ ఫర్దర్ యాక్షన్ అవసరం లేదు. మ్యాక్సిమం మీకు 4-5 గ్రీవెన్సెస్ వచ్చినాయి ఈరోజు. ఓకే, ఈచ్ మీరు ఒక గ్రీవెన్స్లో 1 గంట ఇస్తే కూడా అంటే మీకు 5 గంటల పని. కానీ ఫోకస్ లేకుంటే, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఆర్ నేర్చుకోలేకపోతే మనం కొన్ని గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయలేకపోతున్నాం. కొన్ని గ్రీవెన్సెస్ మీరు రిజాల్వ్ చేయలేదు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్, పార్టీషియన్ ఆర్ గోడా డిస్ప్యూట్స్ ఉంటాయి. అక్కడ మీరు ఎండోర్స్మెంట్ ఇచ్చేసి కమ్యూనిటీ బాధ్యత కూడా ఉంది, కమ్యూనిటీ కూడా బేసిక్లీ చూసుకోవాలి. సో ట్రై యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. రీసర్వే సంబంధించి దయచేసి మిస్టేక్ చేయకూడదు. ప్రభుత్వం కూడా ఒక మార్చ్ 2027 ఒక టార్గెట్ పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కొద్దిగా పని చేస్తూనే ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మీ మండలాల్లో గ్రీవెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో బహుశా గ్రీవెన్స్ తగ్గుతాయి, అదే మనం రెవెన్యూ గ్రీవెన్స్ సంబంధించి, సర్వే గ్రీవెన్స్ సంబంధించి ఈరోజు మీకు మార్క్ చేయడం జరిగింది. బహుశా మ్యాక్సిమం గ్రీవెన్సెస్ మీకు ముందుగానే తెలుసు. సో ఒకటి ఫీడ్బ్యాక్, ఈ మ్యూటేషన్స్, జాయింట్ ఎల్పిఎం ప్లస్ సర్వే కరెక్షన్, వెబ్లైన్ కరెక్షన్, దారి డిస్ప్యూట్స్, ఒకసారి ఫీల్డ్కి వెళ్ళాలి. ఇక్కడ సపోజ్ మీరు ఇప్పటివరకు పోలేదు, ఫీల్డ్కి వెళ్ళి కొంచెం గైడ్ చేసేసి, టెక్నికల్ ఇష్యూ ఉంటే సరే ఒక నెల తర్వాత గ్రామం పోర్ట్ అవుతుంది, అప్పుడు రిజాల్వ్ చేయండి. ఇప్పుడు ఏమేమి పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు రిజాల్వ్ చేయండి. మనం మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ ఇంకొక మండలానికి వెళ్తాము, మళ్ళీ మీ మండలానికి వస్తాం. సో ఈ రీసర్వే సంబంధించి కొన్ని గ్రామాల్లో ఇంకా గ్రీవెన్సెస్ ఉన్నాయి, మీకు తెలిసేది. మీరు అక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక ఫోకస్ పెట్టి, అదే మీరు నెక్స్ట్ 1 month 2 months మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తర్వాత సపోజ్ ఏమేమి విలేజ్లో ఇప్పుడు రీసర్వే జరగబోతుంది అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఓకే, విలేజ్ సర్వేయర్ విఆర్ఓతో ఒక కాన్స్టిట్యున్సీలో మనం ఇంటరాక్ట్ చేస్తే మనకి అర్థమైంది, చాలామంది విఆర్ఓ విలేజ్ సర్వేయర్కి వాళ్ళ లాగిన్స్లో ఏమేమి పవర్స్ ఉన్నాయి అక్కడ అవగాహన కొంచెం తక్కువ. ఇప్పుడు విఆర్ఓ లాగిన్లోనే చాలా పవర్స్ ఉన్నాయి. మీరు మీ లాగిన్లోనే మ్యూటేషన్ రికార్డ్ అప్డేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో రీసర్వే ఒకటి ప్రోగ్రామ్ ఇన్ ఎంటైర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ కెన్ అఫెక్ట్ పబ్లిక్ నెగటివ్లీ. మిగతా నో ఇష్యూ, మిగతా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్, కానీ ఎక్కడ మనం కరెక్ట్గా ఈ పని చేయలేకపోతే 2 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరం ఆ గ్రీవెన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో దయచేసి తహసీల్దార్ గారు, ఇప్పుడు మీ ఆర్ఐ మీ డిటి ఏమేమి గ్రీవెన్స్ వచ్చినాయి, సపోజ్ ఒక విఆర్ఓకి 3 గ్రీవెన్స్ వచ్చినాయి, 4 గ్రీవెన్స్ వచ్చినాయి, వాళ్ళ నుంచి ఎస్ ఒక 1 వీక్ 10 డేస్లో మీ ఫర్దర్ యాక్షన్ ఏమేమి ఉంటే నాకు రిపోర్ట్ పెట్టండి. ఫర్దర్ యాక్షన్ లేకపోతే అది కూడా చెప్పండి, సార్ ఫర్దర్ యాక్షన్ అవసరం లేదు. మ్యాక్సిమం మీకు 4-5 గ్రీవెన్సెస్ వచ్చినాయి ఈరోజు. ఓకే, ఈచ్ మీరు ఒక గ్రీవెన్స్లో 1 గంట ఇస్తే కూడా అంటే మీకు 5 గంటల పని. కానీ
ఫోకస్ లేకుంటే, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఆర్ నేర్చుకోలేకపోతే మనం కొన్ని గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయలేకపోతున్నాం. కొన్ని గ్రీవెన్సెస్ మీరు రిజాల్వ్ చేయలేదు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్, పార్టీషియన్ ఆర్ గోడా డిస్ప్యూట్స్ ఉంటాయి. అక్కడ మీరు ఎండోర్స్మెంట్ ఇచ్చేసి కమ్యూనిటీ బాధ్యత కూడా ఉంది. కమ్యూనిటీ కూడా బేసిక్లీ చూసుకోవాలి. సో ట్రై యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. రీసెర్చ్